కూడా ఉంది. దానివల్ల నేను ఓడిపోయానని అనుకుంటున్నాను. ఓకే. అంటే బేసిక్‌గా వైఎస్ జగన్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలని టార్గెట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పార్టీ మారారు కాబట్టి వీళ్ళని ఈసారి గెలవనీయకూడదన్న లక్ష్యంతో మీకు వ్యతిరేకంగా పనిచేసి టార్గెట్ చేసి మరీ ఓడించారంటున్నారు. నిజమేనది? అంటే టార్గెట్ ఎప్పుడు అపోజిషన్ పార్టీ చేసేదైతే చేస్తుంది. బట్ చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా చాలాసార్లు నన్ను టార్గెట్ చేశాడు. 2004లో గెలిచా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2009లో నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసి ఆయన ముందుకెళ్ళేటువంటి సందర్భంలో ఆయన నన్ను దగ్గరికి పిలిచాడు. ఓకే. సరే, దగ్గరికి పిలిచి దండం పెడతానని దగ్గరికి పోతే ఇంకా కొంచెం దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి వచ్చి ముందర ఆయన టేబుల్ ముందర దండం పెడితే తప్పించుకున్నావు పో అన్నాడు. అంటే ఆ రోజే ఆయన టార్గెట్ చేశాడు. ఆయన బయటపడ్డా. అంటే డైరెక్ట్గా బెదిరించారు. డైరెక్ట్గా ముందుకు పిలిచి తప్పించుకున్నావు పో అన్నాడు. అంటే మీరు అప్పటికి టీడీపీ ఎమ్మెల్యే? అప్పుడు పర్మనెంట్గా టీడీపీ ఎమ్మెల్యే. మధ్యలో నేను జగన్మోహన్ రెడ్డితో మధ్యలో నాకు పార్టీలో రకరకాలైనటువంటి కారణాలతో నేను పార్టీ వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ నాకు ఆ పార్టీ కరెక్ట్ కాదు. అసలు నేను పుట్టింది పెరిగింది తెలుగుదేశం పార్టీతోనే. నేను తెలుగుదేశం పార్టీ క్యాడర్తోనే చిన్నప్పటి నుంచి మమేకమై పెరిగినటువంటి వాడిని ఆ పార్టీలో ఇమడలేక నేను మళ్ళీ బయటకు రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు క్లియర్ కట్గా నా ముందరనే ఆ మాట మాట్లాడింది ఇప్పటికీ వినపడతానే ఉంటుంది. ఎవరికైనా చెప్పారండి అప్పుడు ఉన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి వీళ్ళకి కానీ ఇట్లా రాజశేఖర రెడ్డి? చంద్రబాబు నాయుడు గారితో చెప్పలేదు, కానీ నాతో సన్నిహితంగా ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ విషయం తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూడా 2009లో మేమిద్దరం గెలిచాం. ఆ రోజు ఇద్దరి పైన కూడా ఫోకస్ పెట్టారు ఆ ఎన్నికల్లో. బట్ ఆయనకు కూడా ఈ విషయం తెలుసు. అందుకని వైసీపీలో చేరారా? అప్పుడు చనిపోయాడు ఆయన కాంగ్రెస్ పార్టీ. తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు తండ్రి పెట్టిన భయంతోనే కొడుకు పెట్టిన పార్టీలో చేరారా? చీచి నేనెందుకు భయపడతాను వాళ్ళకి పోయి? వాళ్ళకి భయపడే మనిషిని కాదు. భయపడాల్సిన అవసరము నాకు లేదు. కొన్ని కారణాల వల్ల ఆ రోజు పార్టీలో నాకు కొంత గ్యాప్ వచ్చింది. దానివల్ల నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. పోయిన తర్వాత నాకు కరెక్ట్ కాదనిపించి మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వచ్చింది. 2014లో